వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇవాళ తెలంగాణలో అమిత్ షా పర్యటన. మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో సభ. మీ రాజకీయాల కోసం ప్రజల భవిష్యత్తు ఆడుకోవద్దు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ విజ్ఞప్తి. ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తోంది. వైసీపీపై జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఫైర్. స్వప్రయోజనాల కోసం సమాచారాన్ని అమ్ముకుంటున్నారు. సమర శంఖారావంలో చంద్రబాబుపై జగన్ ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళిక. ఇవాళ కరీంనగర్లో తొలి సన్నాహక సమావేశం. ఏపీ డేటా కాదు, హైదరాబాద్ ఇమేజ్ పోయింది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై లోకేష్ సెటైర్లు. ఐటీ గ్రిడ్ ఎండీ కోసం పోలీసుల గాలింపు. తమ వద్ద ఉన్న సమాచారం 2 రోజుల్లో ఇస్తామన్న అమెజాన్, గూగుల్. టీడీపీకి ఎమ్మెల్యే మోదుగుల రాజీనామా. వైసీపీలో చేరుతారంటూ ప్రచారం. సమయం, స్థలం వెల్లడిస్తే అవినీతిపై చర్చకు సిద్ధం. ఏపీ స్పీకర్ కోడెల సవాల్కు అంబటి రాంబాబు కౌంటర్. ఓట్ల గల్లంతుపై పోటాపోటీ ఫిర్యాదు. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఎన్నిక. టీడీపీ తరపున 4, వైసీపీ తరపున 1 ఏకగ్రీవం. బోగస్ అప్లికేషన్లు వచ్చాయి. ఓట్ల తొలగింపు జరగలేదు. తెలంగాణ పోలీసుల సమాచారం కోరితే స్పందిస్తామన్న ద్వివేది. సర్వీస్ రూల్స్ పై విద్యాశాఖ కసరత్తు. రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ప్రత్యామ్నాయం. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార బేరీ. 9న పహాడీ షరీఫ్లో రాహుల్ బహిరంగ సభ. సాగర్లో మిగులు నీళ్లన్నీ మావే. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ. మహాకూటమిలో కాంగ్రెస్ కూడా భాగమే. ఆ పార్టీ కోసం 2 సీట్లు వదిలేశామన్న అఖిలేష్. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా గుర్గావ్. ఎయిర్ విజువల్ గ్రీన్ పీస్ నివేదికలో వెల్లడి. జాతీయ పార్టీలు చీకటి కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన కేజ్రీవాల్. తృణమూలు ఉండగా ఉగ్ర సంస్థలతో పనేంటి? మమతాపై సెటర్లు కురిపించిన దిలీప్ ఘోష్. ఉగ్రవాద సంస్థలపై పాక్ చర్యలు. 44 మందిని అరెస్ట్ చేసిన దాయాది దేశం. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్. మంత్రిపై చర్యలు. పదవి నుంచి తొలగించిన ఇమ్రాన్ ఖాన్. భారత్కు డొనాల్డ్ ట్రంప్ షాక్. ప్రాధాన్యత హోదా తొలగింపు యోచనల్లో అమెరికా. రెండో వన్డేలోనూ టీమిండియాదే విజయం. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఆసీస్. ఇవాల్టి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్న సింధు, సైనా, శ్రీకాంత్.